టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదంలో చిక్కుకున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో ఆయన్ని మూడో ప్రతివాదిగా కోర్టు చేర్చింది. ఈ నోటీసుల్లో మొదటి ప్రతివాదిగా సంస్థను, యజమాని సతీష్ పేరును రెండో ప్రతివాదిగా, మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చారు. ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి బాలాపూర్లో ప్లాట్ కొనుగోలు చేయడానికి 34.80 లక్షలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ను యజమాని చూపించడంతో నగదు చెల్లించినట్టు బాధితులు పేర్కొంది. ఆ తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకొని సంస్థ యజమాని కంచల్ర సతీష్ చంద్రగుప్తను ప్రశ్నించగా వాయిదాల పద్ధతిలో కేవలం 15 లక్షలు మాత్రమే తిరిగిచ్చారని తెలిపారు. మిగిలిన డబ్బులు ఇచ్చేందుకు వారు ముఖం చాటేయడంతో తన డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసుపై మహేష్ బాబుకు గతంలో నోటీసులు జారీ చేయగా షూటింగ్లో ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని, మరోసారి హాజరవుతానని ఈడీ అధికారులకు మహేష్ బాబు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కేసులో లీగల్ నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సాయి సూర్య డెవలపర్సు, సురానా గ్రూప్ కంపెనీలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఈడీ విచారణ చేపట్టగా సాయి సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినట్టు తేలింది. ఇందులో మహేష్ బాబు 5,90,00,000 రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో 3.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో, 2.5 కోట్ల రూపాయలను బ్లాక్లో తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.